కవర్ చేస్తారు. ఒకసారి హెచ్ఎం గారికి మరొకసారి అందరం క్లాప్స్ కొడదాం. పడట్లేదు, సన్ వచ్చేస్తే లేటెస్ట్ గా డిఎస్సి రాసి వచ్చారేట అనిపిస్తుంది. సోషల్ కాంపిటీషన్ మన టెట్ ఎగ్జామినేషన్ కదా ప్రిపేర్ అయ్యి కదా మామూలుగా సారు మీ బదులు వచ్చిన ఆన్సర్ రాసిస్తున్నారు. బాగా స్పీచ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఇక్కడ ఎప్పుడు నేనే మాట్లాడతాను కనుక ఈరోజు చంద్రనాథ్ సార్ ఎప్పుడు అంటుంటారు, అమ్మ పిల్లలకు కూడా ఛాన్స్ ఇయ్యి, పిల్లల చేత కూడా మాట్లాడించని. ఈసారి పిల్లలకి ఛాన్స్ ఇచ్చాను సార్, ఇద్దరు మాట్లాడతారు. ఓకే, అదేవిధంగా నేను ఒక 2 ముక్కలు సార్ మాట్లాడిస్తాను. స్వతంత్రం ఎప్పుడు వచ్చిందిరా? మన క్వశ్చన్ అండ్ ఆన్సర్లను ఎందుకు క్వశ్చన్ అండ్ ఆన్సర్లో కొద్దిగా స్పీచ్ ఉంటుందంటే కొంతమంది అక్కడ వెనకోళ్ళు వాళ్ళు చూసుకుంటున్నారు. మరి నా మాటలు మీరు వింటున్నారో లేదనిపోయినది ఎలర్ట్గా ఉండాలంటే కొద్దిగా మధ్య మధ్యలో అడుగుతుంది. ఓకే, ఏ రోజు వచ్చిందమ్మా? 1947. ఏ రోజు? ఆ రోజు మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం. ఏ డే? ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 15కి మనము ఏ డే జరుపుకుంటున్నాం? ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నప్పుడు మళ్ళీ ఇదెందుకు జరుపుకోవాలనుకున్నది? మరి 2 ఎందుకండి మేడం గారు, ఒకటి చాలు కదా, అన్ని 2 ఎందుకండి అని అంటే ఆ రోజు మనకు స్వతంత్రం వచ్చింది, కానీ మనం ఏ విధంగా పరిపాలన చేసుకోవాలో మనం